హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్. ఓఎన్జీసీలో అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో టోటల్గా 3614 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఈ పోస్టులకి డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ స్టైపెండ్ 9000 రూపీస్ వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. సో ఈ పోస్టులకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ మీరు ఆన్లో పెట్టుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఛానల్ ఫాలో అవుతూ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. వీడియో చేసిన ప్రతిసారి కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్లో తెలిసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుద్ది అనుకుంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. సో అయితే ఈరోజు మనకున్నటువంటి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం. ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్లో అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. సో డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చి April 27, 2022 నుంచి అయితే స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చి May 15, 2022 వరకు అయితే ఉంది. సో డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా May 15, 2022 లోపల ఈ పోస్టులకి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో దీనిలో మనకి టోటల్గా చూస్తే కనుక 3614 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో పోస్టులకి వివరాలు అయితే చూద్దాం. ఇక్కడ నార్త్ సెక్టరు, ముంబై సెక్టర్, అలాగే వెస్ట్రన్ సెక్టరు, ప్లస్ ఇంకా సెంట్రల్ సెక్టర్, ఈస్టర్న్ సెక్టర్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇక్కడైతే మనకి టేబుల్ ఫామ్స్ లాగా ఇచ్చారండి. సో అయితే మనకున్నటువంటి పోస్టులు అయితే చూద్దాము. సౌత్ సెక్టర్లో కాకినాడలో అలాగే రాజమండ్రిలో ఉన్నటువంటి పోస్టులకే వివరాలు అయితే చూద్దాము. ఫస్ట్ కాకినాడలో అయితే కనుక మొత్తం 10 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్లో 2 పోస్టులు, ఆఫీస్ అసిస్టెంట్లో 2 పోస్టులు, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్లో 12 పోస్టులు, డ్రాఫ్ట్ మెన్ సివిల్లో 2 పోస్టులు, ఎలక్ట్రీషియన్లో 12 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ మెకానిక్లో 4 పోస్టులు, ఫిట్టర్లో 11 పోస్టులు, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్లో 6 పోస్టులు, మెకానిక్ డీజిల్లో 3 పోస్టులు, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్లో 4 పోస్టులు. సో ఇక్కడ టోటల్గా 58 వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాకినాడలో. నెక్స్ట్ రాజమండ్రిలో చూస్తే కనుక ఫస్ట్ వన్ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్లో 10 పోస్టులు, ఆఫీస్ అసిస్టెంట్లో 40 పోస్టులు, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్లో 10 పోస్టులు, డ్రాఫ్ట్ మెన్ సివిల్లో 14 పోస్టులు, ఎలక్ట్రీషియన్లో 50 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ మెకానిక్లో 15 పోస్టులు, ఫిట్టర్లో 55 పోస్టులు, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్లో 20 పోస్టులు, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్లో 5 పోస్టులు, లేబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంటులు 20 పోస్టులు, మెషినిస్ట్లో 7 పోస్టులు, మెకానిక్ మోటార్ వెహికల్లో 4 పోస్టులు, మెకానిక్ డీజిల్లో 40 పోస్టులు, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్లో 6 పోస్టులు, వెల్డర్లో 20 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్లో 7 పోస్టులు, ఎలక్ట్రికల్లో 20 పోస్టులు, మెకానికల్లో 10 పోస్టులు. సో టోటల్గా ఇక్కడ 353 పోస్టులు అయితే ఉన్నాయి. సో కాకినాడ అలాగే రాజమండ్రిలో, సో కాకినాడలో చూస్తే కనుక 58 పోస్టులు, రాజమండ్రిలో 353 పోస్టులు అయితే ఉన్నాయండి. సో ఇక్కడ ఓన్లీ మనకి సంబంధించినటువంటి పోస్టుల వివరాలు అయితే నేను ఇక్కడైతే మీకు చెప్పడం అయితే జరుగుతుంది. సో మిగిలిన అన్నీ కూడా మీరు ఒకసారి అయితే చూడొచ్చు. నెక్స్ట్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ వరకు అయితే ఇచ్చారండి. సో ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే కేటగిరీని బట్టి ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అయితే కనుక 5 ఇయర్స్, ఓబీసీ అభ్యర్థులకి అయితే కనుక 3 ఇయర్స్ ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ట్రేడు అలాగే క్వాలిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ పోస్ట్ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్కి బ్యాచిలర్స్ డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సెకండ్ వన్ ఆఫీస్ అసిస్టెంట్స్ కూడా బ్యాచిలర్స్ డిగ్రీ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ గ్రాడ్యుయేషన్ BA ఆర్ BBA ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ యూనివర్సిటీ అయితే చెప్తున్నారు. థర్డ్ వన్ సెక్రటరీ అసిస్టెంట్ క్వాలిఫికేషన్ ఐటీఐ క్వాలిఫికేషన్ ఇది ఇచ్చారు. ఫోర్త్ వన్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, సో ఐటీఐ క్వాలిఫికేషన్ ఇది ఇచ్చారు. ఫిఫ్త్ వన్ డ్రాఫ్ట్ మెన్ సివిల్, ఐటీఐలో డ్రాఫ్ట్ మెన్ సివిల్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. సిక్స్త్ వన్ ఎలక్ట్రీషియన్, సో ఐటీఐ క్వాలిఫికేషన్. సెవెంత్ వన్ ఎలక్ట్రానిక్ మెకానిక్, ఐటీఐని ఎలక్ట్రానిక్ మెకానిక్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. ఎయిత్ వన్ ఫిట్టర్, ఐటీఐని ఫిట్టర్ క్వాలిఫికేషన్. నైన్త్ వన్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, సో క్వాలిఫికేషన్ ఐటీఐ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ అయితే అడుగుతున్నారు.
10th వన్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్ క్వాలిఫికేషన్ ఐటీఎన్ ఐసిటిఎస్ఎం. సో ఇక్కడ మీకైతే ఇచ్చే కదా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్ అయితే చేసి ఉండాలి. 11th వన్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్ క్వాలిఫికేషన్. సో ఇక్కడ మీకు 2 క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు, బీఎస్సీ విత్ పీసీఎం ఆర్ పీసీబీ, అలాగే ఐటీఎన్ ల్యాబ్ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్ ట్రేడ్ అయితే అడుగుతున్నారు. 12th వన్ మెషినిస్ట్ క్వాలిఫికేషన్ ఐటీఎన్ మెషినిస్ట్ ట్రేడ్ అయితే అడుగుతున్నారు. 13th వన్ మెకానిక్ మోటార్ వెహికల్ క్వాలిఫికేషన్ ఐటీఎన్ మెకానిక్ మోటార్ వెహికల్ ట్రేడ్ అయితే అడుగుతున్నారు. 15th వన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్, సో క్వాలిఫికేషన్ ఐటీఎన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ అయితే అడుగుతున్నారు. 16th వన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ ప్యాథాలజీ, సో క్వాలిఫికేషన్ ఐటీఎన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ ప్యాథాలజీ అయితే అడుగుతున్నారు. 17th వన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ రేడియాలజీ క్వాలిఫికేషన్ ఐటీఎన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ రేడియాలజీ అయితే అడుగుతున్నారు. 18th వన్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ క్వాలిఫికేషన్ ఐటీఎన్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ ట్రేడ్ చేసి ఉండాలి. 19th వన్ సర్వేయర్ క్వాలిఫికేషన్ ఐటీఎన్ సర్వేయర్ ట్రేడ్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ వన్ వెల్డర్ క్వాలిఫికేషన్ ఐటీఐ ఇన్ ద ట్రేడ్ ఆఫ్ వెల్డర్ గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ మనం థర్డ్ పోస్ట్ నుంచి ఇక్కడ 20 వెల్డర్ పోస్టుల వరకే, ఈ పోస్టులు అన్నిటికీ కూడా మీకు ఐటీఐ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారండి. సో ఏ ట్రేడ్ అయితే మీరు చేసి ఉన్నారో సో అదైతే ఒకసారి చూడండి. సో ఈ పోస్టులు అన్నిటికీ కూడా ఐటీఐ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. ఫస్ట్ వన్ సెకండ్ వన్ పోస్టులకి అయితే కనుక బ్యాచిలర్స్ డిగ్రీ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ సివిల్ పోస్ట్, అలాగే కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్. సో ఈ పోస్టులకి అయితే కనుక డిప్లొమా క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారండి. సో ఐటీఐ డిప్లొమా డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి క్వాలిఫికేషన్స్ అలాగే ట్రేడు ఇక్కడ టేబుల్ ఫామ్ లాగా అయితే ఇచ్చారండి. సో ఇంట్రెస్ట్ అభ్యర్థులు అందరూ కూడా సో తప్పకుండా అయితే మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఓఎన్జీసీ సో మంచి కంపెనీ కాబట్టి అప్రెంటిస్షిప్ పోస్టులు అయినా కూడా మీరు అప్లై చేసుకోండి. సో ఎందుకంటే మీకు ఈ ట్రైనింగ్ అనేది నెక్స్ట్ జాబ్స్కి ఫర్దర్గా అయితే కనుక మీకు హెల్ప్ అవుతుంది. సో తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ స్టైపెండ్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వాళ్ళకైతే కనుక సో ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు చూడండి. గ్రాడ్యుయేట్లో బీఏ ఆర్ బీకామ్, బీఎస్సీ, బీబీఏ చేసినటువంటి వాళ్ళకైతే కనుక 9,000 రూపీస్ అయితే ఉంటుంది స్టైపెండ్. ట్రేడ్ అప్రెంటిస్ వాళ్ళకైతే కనుక ఫస్ట్ ఇయర్ ఐటీఐ చేసిన వాళ్ళకి 7,700 రూపీస్ ఉంటుంది. సెకండ్ ఇయర్ ఐటీఐ చేసినటువంటి వాళ్ళకైతే కనుక 8,050 రూపీస్ అయితే ఉంటుంది స్టైపెండ్. డిప్లొమా అప్రెంటిస్ వాళ్ళకైతే కనుక సో 8,000 రూపీస్ అయితే ఇక్కడ మీకు స్టైఫెండ్ పర్ మంత్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఒకసారి డీటెయిల్గా అయితే చూడండి స్టైఫెండ్. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్, సో మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా సెలక్షన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ జనరల్ కండిషన్స్ అయితే ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి చదవండి. నెక్స్ట్ రిక్వైర్మెంట్ బిఫోర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకి 3 వెబ్సైట్స్ అయితే ఇచ్చారండి. సో వీటిలో మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో వెబ్సైట్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో మీరు మొబైల్ ద్వారా నోటిఫికేషన్ పేజెస్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మీరు కూడా ఒకసారి చదివి పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ హౌ టు అప్లై అయితే ఇచ్చారు. సో ఈ పోస్టులకి ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో April 27, 2022 నుంచి అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ May 15, 2022 వరకు అయితే ఉందండి. సో ఐటీఐ డిప్లొమా డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. సో ఇక్కడ మీకు స్టైఫెండ్ కూడా మీకు 9,000 రూపీస్ వరకు అయితే ఇస్తున్నారు కాబట్టి సో ఎవరు కూడా అప్రెంటిస్షిప్ పోస్టులు అని అశ్రద్ధ చేయకండి. సో క్వాలిఫికేషన్ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో తప్పకుండా అయితే అవకాశం అయితే వినియోగించుకోండి. నెక్స్ట్ ఇక్కడ సెలక్షన్ అండ్ జాయినింగ్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ ఇంటిమేటెడ్ త్రూ దర్ రిజిస్టర్డ్ మెయిల్ ఐడి. నెక్స్ట్ ద వెరిఫికేషన్ ఆఫ్ ద ఒరిజినల్ డాక్యుమెంట్ షాల్ బీ డన్ ప్రయర్ టు జాయినింగ్ ఆన్ ఏ స్పెసిఫిక్ డేట్. నెక్స్ట్ ద లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ ఒరిజినల్స్ టు బీ బ్రాడ్ ఫర్ వెరిఫికేషన్ షాల్ బీ ఇంటిమేటెడ్ టు ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి April 27, 2022 నుంచి అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ ఆఫ్ అప్లికేషన్స్ May 15, 2022 వరకు అయితే ఇచ్చారండి. సో క్వాలిఫికేషన్ ఇంట్రెస్ట్ అభ్యర్థులు అందరూ కూడా May 15 లోపల మీరు పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ రిజల్ట్ సో May 23, 2022 అనేది ఇచ్చారు. సో కింద మనకు ఒక ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారండి. సో మీకు ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కనుక మెయిల్ ఐడి చేయొచ్చు అయితే చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి అయితే చూసి పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు
అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ తెలిసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అనుకుంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.